అందులో మొదటి రాజు యరొబాము, తర్వాత రెండవది నాదాబు, బయోషా, యాలా, జిమ్రి, ఒమ్రి, ఆహాబు, అహజ్యా. ఇక్కడ వరకు 8 మంది రాజుల యొక్క చరిత్రను మనం నేర్చుకున్నాం. ఈ 8 మంది రాజుల యొక్క చరిత్రలో మనం చూసినట్లయితే ఏ ఒక్క రాజు యొక్క జీవన విధానం కానీ దేవునికి నచ్చినటువంటి భక్తి విధానము లేనట్టుగా మనం నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మరొక రాజును గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. మన రాజు అహజ్యా తర్వాత రాజ్యాధికారాన్ని స్వీకరించినటువంటి యెహోరామును గురించినటువంటి చరిత్రను ఈరోజు మనం నేర్చుకుందాం. యరొబాము మొదలుకొని అహజ్యా వరకు మరి పాలన ఎలా ఉంది, వారి యొక్క జీవిత గాథలు, వారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. మరి రోజు మనం నేర్చుకోబోతున్నటువంటి రాజు మరి యెహోరాము జీవితంలో మరి ఆయన పాలనా కాలంలో జరిగినటువంటి సందర్భాలని దేవుడు మనకు రాయించి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. ఈరోజు మరి ఈ యొక్క యెహోరాము జీవిత చరిత్రను మనం చూస్తే మరి చరిత్రలో క్రీస్తు పూర్వం 852 నుంచి 841 వరకు ఈయన పాలన అనేది సాగించాడు. ఈ 852 నుంచి 841 వరకు మధ్య కాలం ఎంతంటే సుమారుగా 12 సంవత్సరాలు ఇతను పాలన చేశాడు. ఇతను అహజ్యా సోదరుడు. తనకంటే ముందు పరిపాలించినటువంటి అహజ్యా తండ్రి ఎవరు అనంటే అహాబుకు పుట్టినటువంటి కుమారులు అహజ్యా. తర్వాత తన యొక్క సోదరుడైనటువంటి యెహోరాము రాజ్యాధికారాన్ని స్వీకరించాడు. ఎందుకు రాజ్యాధికారాన్ని స్వీకరించాడు అనంటే అహజ్యాకు పిల్లలు లేరు. దానికి కారణం చేత తన సహోదరుడైనటువంటి యెహోరాము ఈ యొక్క రాజ్యాధికారాన్ని స్వీకరించాడు. ఇప్పుడు యెహోరాము కాలంలో అతని పాలన విధానంలో మనము ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే యెహోరాము కాలంలో కొంతమంది ముఖ్యమైనటువంటి వారు మనకు కనబడతారు. వారెవరు అనంటే ముఖ్యంగా ఎలీషా అనే ప్రవక్త కనబడతారు. ఏలియా గారి యొక్క శిష్యుడు ఎలీషా అనే ప్రవక్త కనబడతాడు. ఆయనతో పాటు యెహోషాపాతు, వారితో పాటు యెహోరాము, అహజ్యా, అలాగే మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మేష, సునేమీరాలు, సిరియా రాజు అయినటువంటి బెన్హదదు, అలాగే హజాయేలు, యెహూ. వీరు యెహోరాము యొక్క పాలనలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. దాంతోపాటు వీరి యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి యెహోరాముకి చాలా సంబంధం ఉంది. కాబట్టి ముందుగానే వాళ్ళ పేర్లు మీకు తెలియజేస్తాను మరొకసారి. ఎలీషా గారు, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, మోయాబు దేశపు రాజు అయినటువంటి మేష, సునేమీరాలు, సిరియా రాజు అయినటువంటి బెన్హదదు, హజాయేలు, యెహూ. ఈ వ్యక్తులతో ఈయనకి సంబంధము ముడిపడుతుంది. కాబట్టి వీరి పేర్లు ముందుగానే మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా ముందుకు వెళ్తే మరి యొక్క యెహోరాము రాజు యొక్క చరిత్ర మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మరి యొక్క యెహోరాము పాలన విధానం 12 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ యొక్క పాలన విధానం అనేది రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఈ చరిత్ర అనేది మనకు కనబడుతుంది. ఇంకా ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే యెహోరాము అనే పేరు కలిగినటువంటి వ్యక్తులు బైబిల్లో మొత్తంగా 4 కనబడతారు. ఈ యొక్క యెహోరాము పేరు కలిగినటువంటి వ్యక్తులు మనకు బైబిల్లో 4 కనబడతారు. ఈ 4 ఎవరు అని అంటే నేను చెప్తున్నాను. యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము అనే ఒక అతను కనబడతాడు. అలాగే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనంలో మరొక యెహోరాము మనకు కనబడతాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 26వ అధ్యాయం 25వ వచనం నోట్ చేసుకోండి. తర్వాత యెహోషాపాతు కాలంలో మరి ఒక యెహోరాము కనబడతాడు. ఎవరంటే యెహోషాపాతు కాలంలో మరొక యెహోరాము కనబడతారు. ఇతను గురించి దినవృత్తాంతాల 2వ గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో ఈ యొక్క యెహోరాము గురించి ఉంటుంది. అలాగే మరొక యెహోరాము ఎవరు అంటే లేవీలు మోషే సంతతిలో ఒక యెహోరాము ఉంటారు. మొత్తం ఎంతమంది అంటే 4 యెహోరాములు కనబడతారు. ఇప్పుడు ఈ 4 యెహోరాముల్లో
మనకి నేర్చుకోవాల్సిన విషయాలు, మనం నేర్చుకోవాల్సినటువంటి యెహోరాము ఎవరు అని అంటే, ఈ నలుగురు యెహోరాముల్లో ఒక ఇద్దరు బయట వ్యక్తులైతే, ఒక ఇద్దరు మనము ఈరోజు ధ్యానం చేసుకుంటున్నటువంటి ఇశ్రాయేలు రాజ్యానికి సంబంధించినటువంటి రాజు ఒక యెహోరాము అయితే, మరొక యెహోరాము ఎవరు అని అంటే యోధా రాజ్యాన్ని పరిపాలించినటువంటి యెహోరాము. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ నలుగురు యెహోరాముల్లో ఇద్దరు రాజులు. ఆ ఇద్దరు రాజులు ఎవరనంటే యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోరాము ఒకరైతే, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి రాజు ఒక యెహోరాము. ఇక్కడ జరిగినటువంటి విషయాలు మనం ఆలోచన చేద్దాం. అహజ్య మరణం అనంతరం మరి దేవుడు ఎలీషాకి ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగానే మరి యొక్క ఎలీషా వారికి ప్రవచనం చెప్పడం, ఆ విధంగానే పాలన జరిగించాడు. ఇంతకు ముందు పరిపాలించినటువంటి రాజు యొక్క చరిత్రను మనం చూస్తే మరి యెహోరాము కంటే ముందు ఎవరు పరిపాలించారని నేర్చుకున్నాం? అహజ్య పాలనలో మరి ఆయన ఏ విధంగా మరణించాడో మనము ఒకసారి చూసుకుని మరి యొక్క యెహోరాము చరిత్రలోనికి మనం వెళ్దాం. మొదటగా రాజుల రెండవ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు మీద తిరుగుబడ్డారు. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, ఇక్కడ తినకంటే ముందు ఇశ్రాయేలీ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజు అహజ్యా ఎవరైతే ఉన్నారో, ఇతను ప్రవక్త చెప్పిన విధంగా తన మేడగది కిటికీలో నుంచి కింద పడిపోయి రోగయ్యాడు. రోగైన తర్వాత ఈయన ఏం చేయాలి అని అంటే దేవుణ్ణి అడగాలి, లేకపోతే దేవుని తరపున ప్రార్థన చేసి వైద్యుల్ని సంప్రదించాలి. ఇవి రెండు చేయకోకుండా ఇతను చేసినటువంటి పొరపాటు ఏంటి అని అంటే, ఎక్రోను దేవతయగు బెయల్జెబూబు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించడని దూతల్ని కొంతమంది తన తరపున కొంతమంది వ్యక్తులను బెయల్జెబూబు అనే దేవత దగ్గరికి పంపించాడు, విగ్రహారాధన. కాబట్టి అక్కడికి ఆయన వెళ్ళిన తర్వాత దేవుడికి కోపం రావడం, కోపం వచ్చిన తర్వాత ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. 16వ వచనం, అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బెయల్జెబూబు నద్దకు విచారణ చేయుటకై దూతలను పంపించి, ఇక్కడ చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఇంకెవ్వరూ లేనట్టుగా ఎవరి దగ్గరకు పంపించాడు? బెయల్జెబూబు అనేటటువంటి దేవత దగ్గరకు పంపించాడు. ఇప్పుడు అలా పంపించిన దాన్ని బట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఇదిగో నీవు ఎక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువని చెప్పేశాడు. ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పేశాడు. నువ్వు ఏ రోగంతో అయితే మంచం ఎక్కావో ఆ మంచం మీద నుంచి నువ్వు దిగి రావు అంటే అర్థం ఏంటి అని అంటే, నీకు ఇంకా స్వస్థత అనేది రాదు అని తెగించి చెప్పేశాడు ఏలియా. చెప్పిన విధముగానే అతను ఆ రోగముతోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత యెహోరాము అతనికి మారుగా రాజు అయ్యాడు. ఇక్కడ యెహోరాము రాజుగా మరి రాజ్యాధికారాన్ని స్వీకరించిన తర్వాత మరి మనము ముందుకు వెళ్ళి చూడగలిగితే 3వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయం, ఆహాబు కుమారుడైన యెహోరాము యోజా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఆహాబు కుమారుడైనటువంటి ఈ యెహోరాము అహజ్యా తర్వాత రాజ్యాధికారాన్ని స్వీకరించిన తర్వాత సుమారుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 12 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 12 సంవత్సరాల పాలనలో 4వ వచనం చూస్తే, మోయాబు రాజు అయినటువంటి మేష అనేక మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను
బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చిచుండువాడు. ఇక్కడ తన తండ్రి అయినటువంటి ఆహాబు పాలనా కాలం నుంచి ఈ యొక్క మరి మోయాబు దేశానికి సంబంధించినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో మేష, ఇతనికి అనేక మందల గల గొర్రెలు ఆస్తుంది. ఈ ఆస్తిలో నుంచి ప్రతి ఏటా కూడా ఏం చేసేవాడనంటే 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 పొట్టేళ్లను మరి ఇశ్రాయేల్ రాజుకు పన్ను కట్టేవాడు. ఈ పన్ను కడుతున్నటువంటి సమయంలో 5వ వచనంలో, అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఇంతకీ ఈ పన్ను చెల్లించడం మానేసి ఎప్పుడైతే తన తండ్రి అయినటువంటి మరి ఆహాబు మరణించిన తర్వాత ఈ పన్ను కట్టుకోకుండా పన్ను కట్టడం మానేయడంతో పాటు ఏం చేశాడు? ఇజ్రాయేలు మీద తిరుగుబాటు యుద్ధానికి వచ్చాడు. మరి ఇలా యుద్ధానికి వచ్చినప్పుడు మరి తర్వాత చూడండి ఏం జరిగిందంటే, యెహోరాము సోమ్రోలు నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారందరినీ సమకూర్చెను. యోధారాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి, మోయాబు రాజు ఇదిగో నా మీద తిరుగుబాటు చేశాడు. ఎవరికి వర్తమానం పంపుతున్నాడు? యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతుకు వర్తమానం పంపుతున్నాడు. ఏమని? మోయాబు రాజు అయినటువంటి మేష నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఎందుకు? నాకు ప్రతి ఏటా కట్టవలసినటువంటి పన్ను కట్టుకోకుండా తిరుగుబాటు చేశాడు కాబట్టి తను వర్తమానాన్ని పంపుతూ ఇంకేమన్నాడు? ఇదిగో నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధము చేసేదావా అని అడుగగా, అతడు ఇదిగో నేను నీ వాడిని, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి జనులందరూ నీ జనులే, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి గుర్రములన్నీ కూడా నీ గుర్రాలే, ఇదిగో నేను బయలుదేరి వస్తున్నానని ప్రత్యుత్తరము పంపించాడు. ఆ రాజు సహాయాన్ని తీసుకుని యుద్ధానికి బయలుదేరితే ఈయనతో పాటు కూడా ఇంకెవరు వచ్చారు అని అంటే, మనము ఏ మార్గమున పోవుదమో అని యెహోషాపాతును అడగగా అతడు ఎదోము అరణ్య మార్గమున పోవుదమని చెప్పెను. ఇదిగో ఇశ్రాయేల్ రాజు, యోధా రాజు, ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడా ఉన్న దండు వారికిని పశువులకు నీళ్ళు లేకపోయాను. ఇక్కడ యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు సహాయముతో వారితో పాటు ఇంకా ఎవరు వెళ్ళారంట? ఎదోము రాజు వెళ్ళాడు, ఇశ్రాయేల్ రాజు, యోధా రాజు, ఎదోము రాజు. ఎంతమంది బయలుదేరారు? 3 కలిసి వారి సైన్యాన్ని తీసుకుని ఏ ప్రాంతం కూడా వెళ్దామని అంటే అరణ్య మార్గం కూడా వెళ్దామని చెప్పి ఎన్ని రోజులు? 7 రోజులు 7 దినములు చుట్టూ తిరుగుతున్నారు. ఎలా యుద్ధం చేయాలి, ఎలాగా సంహరించాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రమాదం ఏంటంటే, వారి సైనికులకు కానీ వారి దగ్గర ఉన్నటువంటి పశువులకు కానీ తాగడానికి నీళ్ళు లేకపోతే అప్పుడు చూడండి ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలెనని, ఇదిగో యెహోవా మనల్ని పిలిచాడేమో అని యెహోషాపాతు ఏం చేశాడు అని అంటే, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చటలేడా అని అడిగితే వెంటనే ప్రవక్త మనం దేవుని దగ్గర విచారణ చేయాలి. ఎందుకంటే మనం ప్రమాదంలో చిక్కుకున్నాం. ఎందుకనంటే 7 రోజులు ప్రయాణం చేసాం. ఏమో నాకు డౌట్ వస్తుంది, మనల్ని కావాలని యెహోవా దేవుడే తీసుకొచ్చి ఈ మోయాబీలకి అప్పగించేస్తున్నాడేమో అన్న భయంతో అక్కడ యోధారాజు అయినటువంటి యెహోషాపాతు ఏం చేశాడు అని అంటే ఈ యొక్క యెహోరాముని అడిగాడు, మనము దేవుని యొద్ద విచారణ చేయడానికి ప్రవక్త ఎవడైనా ఉన్నాడా అని అంటే అప్పుడు చెప్తున్నాడు, అంతటా ఇశ్రాయేల్ రాజు సేవకులలో ఒకడు ఇదిగో ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునని ఇశ్రాయేల్ రాజు, యెహోషాపాతు
ఎదోము రాజును ఇదిగో ఈ యొక్క ఎలీషా దగ్గరికి ముగ్గురు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎలీషా ఇశ్రాయేల్ రాజును చూసి, నాతో నీ నీకు అదే నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులుంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాడు. ఇక్కడ ఎలీషాకి చాలా బాధ కలిగింది. ఎందుకంటే మరి ఈ యొక్క యెహోరాము తల్లిదండ్రులు వారున్నారు, అహాబు, యెజెబెలు. వీళ్ళిద్దరూ కలిసి వారు చేసినటువంటి మారణకాండ కానివ్వండి, వారు విగ్రహాలను పూజించినటువంటి విధానం కానివ్వండి, మరి వాళ్ళ నాన్నగారికి మరి అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్రోను దేవతయగు బేల్జెబూల్ దగ్గరికి వీళ్ళు పంపించారు. ఈ పంపించిన సందర్భాన్ని తన కుమారుడైనటువంటి యెహోరాముతో చెప్తున్నాడు, మీ తల్లిదండ్రులు ఉంచుకున్నటువంటి ఆ యొక్క దేవతల దగ్గరికే నువ్వు వెళ్ళొచ్చు కదా అని వారితో మాట్లాడుతున్నాడు. తర్వాత ఎన్నో వచనమమ్మా? 13వ వచనం. ఎలీషా, అలాగనవద్దు, మోయాబీల చేతికి అప్పగింపవలెనని యెహోవా రాజులమైన ఇదిగో మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేల్ రాజు అతనితో అనినప్పుడు, ఇదిగో ఎలీషా మరలా తిరిగి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు యోధారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును. ఇక్కడ ఎలీషా ఒక క్షణం ఆగి ఆలోచించి, యెహోషాపాతును బట్టి, యోధారాజు అయినటువంటి యెహోషాపాతును బట్టి ఆయనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన మాటకు నేను గౌరవం ఇవ్వకపోతే నాకు గౌరవం ఉండదని చెప్పి, ఆయన మాటను బట్టి, వీళ్ళు వచ్చినటువంటి స్థితిని బట్టి, వారు ఉన్నటువంటి ప్రమాదాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మలో, దేవుని యొక్క ప్రేరణలో ఈ విధంగా మాట్లాడాడు. ఏమనంటే 15వ వచనం, నా యొద్దకు వీణ వాయించగల ఒకడిని తీసుకొని రమ్ము, ఇదిగో వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకు వచ్చిన గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. ఇదిగో యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, ఈ లోయలో ఇదిగో మీకు నీళ్లు లేవు కదా, నీళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు కదా, ఏ లోయలో అయితే మీరు ఉన్నారో ఆ లోయలో మీరు ఏం చేయాలి అంటే చాలా గోతులను తవ్వించుడి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇదిగో ఇదిగో గాలి కానీ వర్షము కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయంతా నీళ్లతో నిండిపోతుంది. కాబట్టి సైనికులను ఏర్పాటు చేశాడు. ఆ రాత్రికాలం అంతా గొయ్యితులను తవ్వించాడు. తవ్వించేటప్పటికి 20వ వచనం, ఉదయ నైవేద్యం అర్పించు సమయమందున నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండిపోయింది. ఎవరిని బట్టి? యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు, ఆయనకున్నటువంటి మంచితనాన్ని, ఆ పాలనా విధానాన్ని బట్టి ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటి? మనకు సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారణ చేయడానికి మన దగ్గర ఎవరైనా ప్రవక్త ఉన్నాడా అని అడిగాడు. అడిగిన వెంటనే ఎలీషా ఉన్నాడని చెప్పగానే ఆ ముగ్గురు రాజులు బయలుదేరి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు, మరి యెహోషాపాతును బట్టి తనకున్నటువంటి ప్రమాదంలో ఏ నీళ్ళైతే లేవో ఆ నీళ్లను సమృద్ధిగా మరి దయచేసేటట్టు దేవుని కృప అతనికి తోడుగా ఉండి, మరి వాళ్ళు తవ్వించినటువంటి గోతుల నిండా నీళ్లు నింపబడింది అని అంటే కారణం, సమస్య వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇలా నీళ్లు నిండిన తర్వాత తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విన్నారు. మోయాబీలకు అర్థమైపోయింది, మా మీద యుద్ధం చేయడానికి ముగ్గురు రాజులు తన సైన్యంతో వచ్చుచున్నారని విని అల్పులేమి గనులేమి ఆయుధములు ధరించుకొనగల వారందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దులో నిలుచున్నారు. ఎవరు? ఏ దేశం మీద అయితే యుద్ధానికి వెళ్తున్నారో ఆ మోయాబీలందరూ దేశపు సరిహద్దులో ఆయుధాలు పట్టుకుని కాచుకుని సరిహద్దున నిలుచున్నారు. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడ్డాయి. చూడండి, దేవుడు వీళ్ళకి ఎలా తోడున్నాడో. వీరు
యుద్ధం చేయడానికి ఎలా చేయాలని ఆలోచన చేస్తుంటే శత్రుదేశమైనటువంటి మోయాబు దేశం సరిహద్దులో సైన్యముతో ఆయుధాలు పట్టుకొని రెడీగా ఉంటే ఈ ప్రవహిస్తున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళ మీద సూర్యకిరణాలు ప్రకాశింపగా అవతలున్నటువంటి ఈ మోయాబీలకి ఎలా కనబడిందంట? రక్తము వలె కనబడిందంట. అలా కనబడిన వెంటనే వాళ్ళు ఏమనుకున్నారు? అది అందుకు గనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైపోయారు. ఏమనుకున్నారు? చూసారా ఏమనుకున్నారు? వాళ్ళు 3 రాజులు వచ్చారు. ఈ 3 రాజులు ఒకళ్ళ మాట ఒకళ్ళకి అతకలేదు కాబట్టి వాళ్ళలో వాళ్ళకు గొడవ వచ్చి ఒకరినొకరిని నరుక్కుని చంపేసుకున్నారు కాబట్టి వాళ్ళ రక్తము సుమాని రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి. మోయాబీలారా, ఇదిగో దోపుడు సొమ్ము పట్టుకుందము రండని చెప్పుకున్నారు. వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీలు లేచి వారిని హతం చేసేసారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు చేసిన తప్పేంటి తెలుసా? ఫిక్స్ అయిపోయారు. అది రక్తము, వాళ్ళు నరుక్కుని చచ్చిపోయారని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అక్కడ పెట్టేశారు. యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా అక్కడ పెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తి, ఆహార పదార్థాలు, మరి యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పట్టుకుని తెచ్చుకుందామని యువతలకు వచ్చేసారు. యువతలకు వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఆయుధాలు ఏమీ లేవు కదా. లేనప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండరు కనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీలందరినీ కూడా హతము చేసేసారు. మోయాబీలందరినీ కూడా వీళ్ళు ఏం చేశారనంటే హతం చేసేసారు. రాజ్యం మీద విజయాన్ని సాధించారు. బాగానే ఉంది ఇక్కడ వరకు. చక్కగా దేవుని యొక్క ఆలోచనలో ఎలీషా యొక్క ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి కృపను బట్టి వారు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ యుద్ధంలో విజయాన్ని సాధించారు. ఈ యొక్క విజయాన్ని సాధించటాన్ని బట్టి మోయాబు దేశపు రాజు అయినటువంటి మేస ఏం చేశాడనంటే 26వ వచనం నేను చదివేస్తాను చూడండి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినంగా జరుగుట చూచి కత్తిదీయు 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజు నద్దకు తీసుకొని పోవటకు యత్నించెను కానీ అది వారి వలన కాకపోయాను. అప్పుడు అతడు తనకు మారు ఏలవలసినటువంటి తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీద కోపము బహుగా వచ్చెను కనుక వారు అతన్ని విడిచి దేశంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మేసా చేసినటువంటి తప్పు ఏంటంటే, మరి యుద్ధంలో జరిగిపోయింది ఏదో జరిగిపోయినప్పుడు అలా ఉండిపోకుండా తన జ్యేష్ఠ కుమారుడిని అయినటువంటి మరి అతన్ని తీసుకొచ్చి ఏం చేశాడనంటే దహన బలి ఇచ్చేసాడు. ఇది అక్కడతో వదిలేండి, తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ మోయాబు దేశం మీద ఇశ్రాయేలీలు మరి యుద్ధానికి వచ్చినప్పుడు మరి వారితో పాటు యోధారాజు ఉన్నాడు. యోధారాజుతో పాటు ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి విజయాన్ని సాధించారు. విజయాన్ని సాధించిన తర్వాత అక్కడి వరకు బాగుంది. ఈ యెహోరాము 12 సంవత్సరాల పాలనా కాలంలో జరుగుతున్నటువంటి చరిత్ర. మరి పన్ను కట్టలేదని యుద్ధం చేశాడు, విజయాన్ని సాధించాడు. ఈ విజయాన్ని సాధించడానికి కారణం ఏంటి అని అంటే మరి యెహోషాపాతు వల్ల దేవుడిని ఆశ్రయించడం ద్వారా ఎలీషా ద్వారా దేవుడు చక్కటి ఆలోచన విధానాన్ని ఇచ్చి ఆలోచన విధానంతో పాటు మరి ప్రవహిస్తున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి రక్తంలా కనబడేటట్టు చేయడం. అలా కనబడిన తర్వాత వాళ్ళు మరి మోసపోవడం, వీళ్ళ మీదకి రావడం, వీళ్ళకి యుద్ధానికి అనుకూలంగా ఉండి విజయాన్ని సాధించారు. ఇక్కడికంతా మనం చూసుకుంటే దేవుడిని ఆశ్రయించిన వారికి ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. తర్వాత మరి 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక అప్పుల వారు శిష్యుల ప్రవక్తలు ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. అప్పుడు అప్పుల వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీసాకు మొరపెడితే ఇక్కడ ఎలీసా చేసినటువంటి మరి అద్భుత కార్యం మనకి తెలుసు, మనందరికీ తెలుసు కాబట్టి నేను వివరించట్లేదు. మరి ఆ అప్పులన్నీ తీరిపోయే విధంగా మరి ఏం చేశాడు అని అంటే నీ ఇంట్లో పాత్రలు ఏవైతే ఉన్నాయో తెచ్చుకోమన్నాడు. పాత్రలతో పాటు ఒకే పాత్ర ఉంది అని అంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి గృహాలకు వెళ్ళి ఆ పాత్రలు తెచ్చుకుంటే మరి ఆ పాత్రల నిండా నూనె నిండుతుంది. ఆ నూనె అమ్మి నీ అప్పు తీర్చుకుని నీ కుమారులిద్దరూ కూడా సుఖంగా జీవించండి అక్కడ చెబుతాడు. ఇంకా తర్వాత 8వ వచనం నుంచి సునేమీరాలు ఉంటుంది. సునేమీరాలు కూడా
ఆమెకున్నటువంటి భక్తి జీవితం, ఈ అధ్యాయం అంతా కూడా 4వ అధ్యాయం అంతా కూడా మరి సునేమి రాళ్ళు గురించినటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. ఇంకా ఈ 5, 6 అధ్యాయాలు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 5వ అధ్యాయంలో మనకి నయమాను కనబడతాడు. 4వ అధ్యాయంలో మరి అప్పుల వారు ఆ బాధ తీరుతుంది. తర్వాత సునేమిరాలు ఆమె జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అక్కడ కనబడతాయి. ఈ సందర్భాలన్నీ మనకు తెలుసు. 5వ అధ్యాయానికి వచ్చేసరికి మరి అక్కడ నయమాను అనే ఒక సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ అనే ఒక అతను ఉంటాడు. ఇతనికి కుష్ఠరోగం వస్తుంది. ఈ కుష్ఠరోగం వచ్చినప్పుడు ఒక చిన్నది సలహా ఇస్తుంది, ఆయన దగ్గరికి పంపిస్తుంది. పంపించిన తర్వాత అతను 7 మార్లు ములగమంటాడు. ములిగిన తర్వాత స్వస్థతను పొందుకుంటాడు. పసిడి పిల్లల దేహం వలె ఆయన దేహం అవుతుంది. మరి దానికి స్వస్థపరిచిన దానికి కృతజ్ఞతగా ఎలీషా దగ్గరికి కొంత బహుమానాన్ని కృతజ్ఞత కానుక పంపిస్తాడు. ఈ కృతజ్ఞత కానుక ఎవరు అంగీకరించరు? ఎలీషా అంగీకరించడు. కానీ తన పక్కన ఉన్నటువంటి గెహాజీకి ఆశ పుడుతుంది. మరి ఆ ఆశ పుట్టి దాంట్లోంచి కొంత భాగాన్ని రాజుగారు ఇమ్మన్నారని వెనక్కి తెచ్చుకోవడం, దాన్ని ఇంట్లో దాచిపెట్టడం, అలా దాచిపెట్టడం ద్వారా వచ్చినటువంటి ఫలం ఏంటి అని అంటే, నువ్వు ఇలా మోసం చేసావు కాబట్టి నీకు నీ ఇంటి వారికి కుష్ఠరోగంతో మరి ఇది చేస్తానని చెప్పి దేవుడు ఆ కుష్ఠరోగాన్ని ఎవరి కుటుంబం మీదకి తీసుకురావడం ఈ సందర్భాలు మనకి 6వ అధ్యాయంలో మనకి కనబడతాయి. ఇంకా మీరు 6వ అధ్యాయము 7వ అధ్యాయం కూడా మీరు చదివినట్లయితే మరి చేసినటువంటి అద్భుత కార్యాలు మరికొన్ని మనకి కనబడతాయి. కాబట్టి ఇది స్కిప్ చేసి ముందుకు వెళ్తున్నాను, ఎందుకంటే మనకి యెహోరాము గురించి మనము నేర్చుకోవాలి కాబట్టి చూద్దాం. ఇంకా 9వ అధ్యాయానికి వచ్చేసేయండి. 9వ అధ్యాయానికి వచ్చేసేస్తే 9వ అధ్యాయంలో దేవుడు అంటాడు, యెహోరాము తన కుటుంబం ఏదైతే ఉందో అహాబు కుటుంబం ద్వారా వచ్చినటువంటి అహజ్యా యెహోరాములు, మరి యొక్క యెహోరాముతో ఈ యొక్క ఎవరైతే మరి రాజ్యానికి రాజుగా ఉన్నాడో ఆహాబు ద్వారా ఈ యొక్క రాజ్యపాలన అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆహాబుకు సంబంధించినటువంటి పూర్తిగా వంశాన్ని నాశనం చేసేస్తానని దేవుడు ముందుగానే ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఎందుకనంటే అప్పటికే యెరోబాము చరిత్ర మనం చూసుకున్నాం. యెరోబాము వంశాన్ని పూర్తిగా సమూల నాశనం చేసేసాడు. తర్వాత బయోషా జీవితాన్ని చూసుకుంటే అతని జీవితాన్ని కూడా వంశం అనేది లేకోకుండా దేవుడు తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు 3వ వారు ఎవరు అని అంటే ఆహాబు వంశాన్ని కూడా లెక్కల్లో చరిత్రలో లేకుండా చేసేస్తానని చెప్పి దేవుడు చెప్పినట్టుగానే ఏం చేశాడు అని అంటే 9వ అధ్యాయము 7వ వచనం చూస్తే, కాబట్టి నా సేవకులైనటువంటి ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము. అలా ఈ యెహోరాము ద్వారా ఆహాబు యొక్క సంతానం ఏదైతే ఉందో ఈ సంతానాన్ని అంతటినీ కూడా సమూల నాశనము చేసేసాడు. 14వ వచనం చూడండి, 9వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రకారము ఇదిగో నిమ్సీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము మీద కుట్ర చేశాడు. ఎవరి మీద? యెహోరాము మీద. ఇది ఎంత ప్రేరేపించింది ఎవరు అని అంటే దేవుడు యెహోరాము మీద కుట్ర చేయడానికి యెహూను పంపించి కుట్ర చేశాడు. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదురించుటకై రామోత్గిలాదు దగ్గర కావలి ఉండిరి. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చిండెను. అంతటా యెహూ, నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండానట్లు ఈ పట్టణములో నుండి ఎవని అయినను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనీయకమని ఆజ్ఞ ఇచ్చి రథమెక్కి యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను. మరియు యోధారాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి ఉండెను. యెజ్రెయేలు గోపురము మీద
కావలివాడు నిలిచి ఉండి యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియచెప్పగా, యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి, ఇదిగో సమాధానముగా వచ్చుచున్నారా, అడుగుమని చెప్పి పంపమని వానితో సెలవిచ్చాడు. కాబట్టి ఒకడు గుర్రం ఎక్కిపోయి అతనిని ఎదుర్కొని సమాధానంగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెనని యెహూ సమాధానముతో, నీకేమి పని, నీవు నా వెనుకకు తిరుగు రమ్మని వానితో చెప్పగా, ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకొనిను గాని తిరిగి రాక నిలిచినని సమాచారము తెలిపాను. రాజు రెండవ రౌతును పంపగా వారి యొద్దకు వచ్చి సమాధానంగా వచ్చుచున్నారా అని అడగగా, రాజు నన్ను పంపినని యెహూతో సమాధానంతో నీకేం పని, రెండుసార్లు పంపించాడు, నీకు సమాధానంతో పని ఏంటని ఎందుకు అంటున్నాడు అని అంటే, వీళ్ళ తల్లిదండ్రులు విగ్రహారాధన చేశాడు, ఈయన కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్ళాడు. కాబట్టి రెండవసారి పంపించినా కూడా సమాధానంతో నీకు పనేంటి అని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. 22వ వచనానికి వచ్చేసేయండి. అంతటి యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడగగా, అప్పుడు అంటున్నాడు, నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానము ఎక్కడి నుంచి వచ్చినది. చూసారా, తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాటు పిల్లల మీద ఉంది. తన కుమారుడైనటువంటి యెహోరాము ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ సైన్యం ఆయన మీదకి వస్తుంటే ఈయనేమనుకుంటున్నాడు, మనతో సమాధాన పడడానికి వస్తున్నాడేమో అనుకుని కొంతమంది రౌతులను పంపిస్తే సమాధానంతో నీకు పనేంటంటే ఇక్కడ సమాధానం చెప్తున్నాడు, నీ తల్లి జారత్వం జరిగించింది, చిల్లంగితనం చేసింది, అపరిమితమై ఉండగా సమాధానం నీకు ఎక్కడి నుంచి వచ్చినో, యెహోరాము రథము తిప్పి అహాజ్య ద్రోహము జరుగుచున్నదని అహాజ్యతో చెప్పి పారిపోయాను. అప్పుడు యెహూ ఏం చేశాడంటే తన బలము కొద్దీ విల్లు ఎక్కుపెట్టి యెహోరాము భుజముల మధ్య కొట్టగా బాణం అతను గుండె గుండా దూసిపోయెను గనుక అతడు రథమునందే ఒరిగెను. అక్కడతో అతని యొక్క చరిత్ర అనేది ఆ యెహోరాముతో ఆహాబు యొక్క వంశాన్ని దేవుడు మొత్తానికి తుడిచిపెట్టేశాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించినటువంటి విషయాలు, ఈ రాజు నుంచి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయని అంటే నేర్చుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు. ఆయన చేసినటువంటి మార్గంలో మనం వెళ్ళకోకుండా ఉండటమే మంచిది. ఎందుకనంటే మరి వారి తల్లిదండ్రులు తప్పు చేశారు. చేసిన తర్వాత ఈయన కూడా ప్రారంభంలో దేవునిలోనికి వస్తున్నాడేమో అన్నటువంటి ఆలోచనలు కనబడతాయి. చూడండి 3వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇదిగో ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక, ఇక్కడ బాగుంది, తన తల్లిదండ్రులు ఏ మార్గంలో అయితే వెళ్ళారో ఆ మార్గంలో వెళ్ళకుండా మొట్టమొదటి ఈయన చేసిన మంచి పని ఏంటి, తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసేశాడు. మంచిదే. తన తండ్రి మరి తల్లిదండ్రులు కలిసి ఒక దేవతా స్తంభాన్ని స్థాపించి దానికి పూజలు చేయమని ప్రజలందరినీ కూడా ప్రేరేపించారు. ప్రేరేపించినటువంటి స్థితిని బట్టి తాను ఏం చేశాడు అని అంటే మరి చక్కటి ఆలోచనతో ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని తీసేశాడు, ఆ దేవతా స్తంభాన్ని తీసేశాడు. కానీ ఏం చేయలేదు, యెహోవా దృష్టికి చెడుతనము చేయక, ఇదిగో చెడుతనము చేయకుండా మానకుండా ఉన్నాడు. చెడుతనము చేయటం మానలేదు. విగ్రహానికి సంబంధించినటువంటి ఆ దేవతా స్తంభాన్ని అయితే తీసేశాడు, కానీ మరి ఆ చెడుతనం ఏదైతే ఉందో ఏ ఒక్కదానిని విడిచిపెట్టుకోకుండా చాలా దారుణముగా దుర్మార్గముగా వారి తల్లిదండ్రులు ఏ మార్గంలో అయితే వెళ్ళారో అదే మార్గంలో మరి తన కుమారుడైనటువంటి యెహోరాము వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఇంకా ముందు స్కిప్ చేశాను. 6వ అధ్యాయంలో కొంచెం చరిత్ర ఉంటుంది, ఒక 5 నిమిషాలు చూద్దాం. అది కూడా కొంచెం మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే 6వ అధ్యాయంలో సిరియా సైన్యం యుద్ధానికి వస్తుంది. యుద్ధానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే భయంకరమైనటువంటి కరువు. మరి వాళ్ళకి వస్తే 6వ అధ్యాయము 24వ వచనం చూడండి.
అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి సోమ్రోను మీద ముట్టడి చేశాడు. సోమ్రోను మీద యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు అక్కడ సోమ్రోన్లో గొప్ప క్షామము కలిగింది. అక్కడ ఎప్పుడైతే ఈ సిరియా రాజు ఈ సోమ్రోను మీద దాడి చేశాడో, ఈ ఇజ్రాయేల్ ప్రాంతం మీద దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్వ సంపదనంతా దోచుకెళ్ళిపోయారు. దోచుకెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఏం కలిగింది? గొప్ప క్షామము కలిగింది. ఈ క్షామము కలిగిన తర్వాత కరువు, భయంకరమైన కరువు ఏంటి అని అంటే గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్ముతున్నాడు. ఎంత? గాడిద తల. అసలు గాడిద మాంసమే తినకూడదు, అలాంటిది గాడిద యొక్క తల 80 రూపాయలకు అమ్ముతున్నారు. అర పౌరపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడుతున్నాడు. వారు అంత కఠినంగా ముట్టడి వేశారు. అంత దారుణమైనటువంటి పరిస్థితిలోనికి ఆ సోమ్రోను ప్రాంతం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటని ముందుకు వెళ్ళి మనం చూస్తే, ఒకరి కుమారుడు యొక్క మాంసము మరొకడు తినేటటువంటి పరిస్థితి వచ్చింది. నా కింద చూడండి, 28వ వచనం. నీ విచారమునకు కారణమేమి అని అడగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుమని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే ఇదిగో మరినాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగి తిని కానీ తన బిడ్డను దాచిపెట్టేసింది. చూసారా ఎంత భయంకరమైనటువంటి కరువు వచ్చింది అని అంటే? ఇంత భయంకరం కాదు. తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో తన గర్భం నుంచి వచ్చినటువంటి పిల్లలను చంపుకుని వండుకొని తినేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి ఈ యెహోరాము పాలనలో ఆయన స్వభావం కానీ ఆయన లక్షణాలు కానీ మంచిగా లేవు కాబట్టి దేవుడు ఇటువంటి పరిస్థితిని మరి ఆ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఈ విషయం ఎవరి వరకు వచ్చిందనంటే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోరాము దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు యెహోరాము ఏం చేశాడు? దేవుని దగ్గర విచారణ చేయాలి. విచారణ చేయకోకుండా మరి ఎలీషా మీద కోపం తెచ్చుకుని, ఎలీషా వలన ఇటువంటి పరిస్థితి మాకు వచ్చిందని చెప్పి ఎలీషాని తల నరుక్కుని వచ్చేయమని ఒక మనిషిని పంపుతాం. 32వ వచనం. అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకముందే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలని కొట్టివేయుటకు ఒకరిని పంపి ఉన్నాడని మీకు తెలిసిందని తెలియగానే ఈ యొక్క మరి ఎలీషా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ దూత అతని యొద్దకు వచ్చినంత రాజు, ఈ కీడుని యెహోవా వలనైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండవలెను. చూసారా ఇక్కడ సమస్య వచ్చింది. ప్రారంభంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రాణకరమైనటువంటి పరిస్థితి. సైన్యానికి కానీ వాళ్ళకి కానీ నీళ్ళు లేవు. యెహోషాపాతు ద్వారా ఎలీషా దగ్గరికి వచ్చి చక్కటి సలహాను తీసుకుని దేవుని యొక్క ఆలోచనలు వాళ్ళకి ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప విజయాన్ని, ప్రాణాపాయ స్థితిలో ఉండగా వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి నీటినిచ్చి యుద్ధానికి పంపిస్తే, యుద్ధంలో విజయాన్ని ఇస్తే దానిని మర్చిపోయి వచ్చినటువంటి కరువును బట్టి యెహోషాపాతు యెహోరాము ఏం చేయాలి? అప్పుడు పలాని రోజుని మరి యెహోషాపాతు నాకు చెప్పాడు కదా, అదేవిధంగా ఎలీషా దగ్గరికి వెళ్ళి ఒకసారి విచారణ చేద్దాం అన్నప్పుడు మరి ఆయనతో పాటు కలిసి విచారణ చేస్తుంటే ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించేవాడేమో. కానీ ఆ ప్రవక్త అయినటువంటి ఎలీషా మీద తిరుగుబాటు చేస్తే పాపం ప్రవక్త మరుసటి రోజు వెళ్ళి రాజు దగ్గర మాట్లాడుతున్నాడు 7వ అధ్యాయంలో. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చింది ఏంటి అని అంటే, ఇదిగో రేపు ఈ టయానికి సోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలో అమ్మబడును అని ఈ యొక్క తల నరికించమని ఏ రాజు అయితే చెప్పాడో ఆ రాజు ముందుకు వచ్చి ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు ఆయన పక్కన ఒక అతను ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరమియగా, అతడు నీవు కన్నులారా చూచెదవు కానీ
దానిని తినకుందు అని చెప్పాడు ప్రవక్త. ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళి సమాధాన పడటానికి ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు, రేపు ఈ టయానికి పరిస్థితులన్నీ మారిపోతాయి అని చెప్పినట్టుగానే, మరి ప్రవక్త చెప్పినట్టుగానే పరిస్థితులన్నీ మారిపోయినాయి. ద్వారం తెరవబడింది. ఈ పిండి, సన్నని పిండి అమ్ముతూ ఉన్నారు ప్రజలు, మరి తీసుకుంటూ ఉన్నారు. అక్కడ పరిస్థితులు, స్థితిగతులన్నీ మారిపోయాయి. కానీ అక్కడ తిరిగి సమాధానం చెప్పినటువంటి ఆ అధిపతి ఎవడైతే ఉన్నాడో అతడు, నీవు ఈ దృశ్యాన్ని చూస్తావు కానీ నీవు అనుభవించకుందువు అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రవక్త చెప్పిన విధంగానే అతను చూస్తున్నాడు కానీ అనుభవించే స్థితి లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఈ యొక్క ఆహారము కొరతలో ఉన్నారు, అందరూ కూడా ఆకలితో ఉన్నారు. అంత ఆకలితో ఉన్నప్పుడు ఈ యొక్క సన్నని పిండి తీసుకొచ్చి అమ్మితే ఎవరైనా కొంటారా, లాక్కెళ్ళిపోతారా? లాక్కెళ్ళిపోయే పరిస్థితి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆకలి అంటే అలాంటి పరిస్థితుల్లో 17వ వచనం, ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండునో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా. ఈ యొక్క క్రయ విక్రయాలు ఎవరికి అప్పగించారు? ఎవరైతే తిరిగి ఎలీషా ప్రవక్తని మాట తిరగేశాడో వాడిని నిర్ణయిస్తే, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు ధనులు తొక్కుడ చేత అతడు చనిపోయాడు. ఇది ఎవరు చెప్పారు? ఎలీషా చెప్పాడు. నువ్వు చూస్తావు ఈ పిండి రావడం, ఇది అమ్మడం, ప్రజలందరూ పరిస్థితులు మారడం నువ్వు చూస్తావు. కానీ వాటిని నీకు అనుభవించేటటువంటి స్థితి నీకు ఇవ్వనని చెప్పినట్టుగానే ఆ ఏ ప్రజల అవసరాలు తీర్చడానికి అధిపతిగా నియమించాడో ఆ ప్రజలు తొక్కిసలాటలో మరి ఆ అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ అధిపతి చనిపోతాడు. ఈ అధిపతి చనిపోయిన తర్వాత మనం తర్వాత చదువుకున్నటువంటి చరిత్ర, యెహోరామును కూడా యెహూ విల్లెక్కు పెట్టి బాణము వదలగా 2 భుజముల మధ్యలో గుచ్చుకుంటుంది, చనిపోయాడు. ఇక్కడ దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని అంటే, మనకి దేవుడు మనల్ని నడిపించడానికి, మన యొక్క అవసరాలు తీర్చడానికి, మన కొరకు ప్రార్థన చేయడానికి దైవజనులను నిర్ణయిస్తాడు. నిర్ణయించినప్పుడు ఈ మాటల ప్రకారంగా మనకు దైవజనుడు ఏదైతే వినిపిస్తున్నాడో, ఏ మార్గంలో అయితే నడిపిస్తున్నాడో ఆ మార్గంలో మనం ఏం చేయాలి అని అంటే అనుసరించి వెళ్ళాలి. ఇక్కడ ఎలీషా ఒక మాట చెప్తున్నాడు రాజు దగ్గర నిలబడి, రాజుగారు రేపు ఈ టయానికల్లా మీ రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ సద్దుమణుగుతాయి, నా మాట వినండి అంటున్నాడు. వినండి అన్నప్పుడు తనకు సలహాదారుడుగా ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడాడు? ఇది అయ్యేటటువంటి పని కాదు, దేవుడు ఏమన్నా కిటికీలు తెరిచి ఆకాశం పయనించిస్తాడా అని వెటకారంగా మాట్లాడాడు. ఆ మాటలను బట్టి దైవజనుడైనటువంటి ఆ ఎలీషా మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటే, నువ్వు చూస్తావు కానీ అనుభవించే స్థితి నీకు ఉండదన్నాడు. అంటే ఈ సందర్భాన్ని బట్టి మన మీద ఎవరైతే నాయకులుగా ఉన్నారో, మనల్ని ఎవరైతే ఆత్మస్థితిలో నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడో, సంఘం అనేటటువంటి ఈ నాయకత్వంలో మనకు అధిపతులుగా, నాయకులుగా దేవుడు కొంతమంది దైవజనులను మనకిస్తూ ఉన్నారు. వారి ద్వారా ఇటువంటి మాటలన్నీ తెలియజేస్తూ ఉన్నారు. దైవజనుడు తెలియజేసేటటువంటి మాట ఏంటి? ఎలీషా ప్రవక్త తెలియజేసేటటువంటి మాట ఏంటి? ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు, ఒక వ్యక్తి జీవితం పాడవకూడదు అని అంటే, ఇప్పుడు దైవజనులుగా ఉన్నటువంటి ప్రవక్తలు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి సేవకులు కానివ్వండి, సువార్థికులు కానివ్వండి, వీళ్ళు చేసేదేంటి? మనలను నిత్య నరకంలోనికి వెళ్ళిపోకుండా కాపాడటం ఒక బాధ్యత అయితే, దేవుని మాట వినకపోతే ఈ భూమి మీద ఉండగానే కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు, శిక్షలు దేవుడు మన మీదకు అనుమతిస్తాడు. వాటి నుంచి రక్షింపబడడానికి దైవజనుడు ఏం మాట్లాడతాడు అని అంటే, అటువంటి ప్రమాదం నుంచి తప్పించడానికి ఇక్కడ నిలబడి హెచ్చరిక మాటలు తెలియజేస్తాడు. అది ఎలా అంటే సొంత మాటల్లో కాదు, వచనం ఆధారంగా, వాక్యం ఆధారంగా మనతో మాట్లాడతారు. అలా మాట్లాడినప్పుడు వాటిని వెటకరించకూడదు. ఎందుకనంటే నేను చెప్తున్న మాట కాదు, మన సాక్షాత్తు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో రాయించినటువంటి మాట ఏంటి అని అంటే, దైవజనులుగా ఎవరైతే ఉన్నారో, సంఘంలో పెద్దలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటకు మనం లోబడాలి. నువ్వెప్పుడు ఎదిరించాలి అని అంటే,
ఇక్కడ చెబుతున్నటువంటి మాట వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు నిలబడు, ప్రశ్నించు. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు లేచి నిలబడి ప్రశ్నించు. అందుకు దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. ఎందుకంటే సత్యము అసత్యం వైపు వెళ్ళిపోతున్నప్పుడు విశ్వాసులుగా మనం నిలబడి ప్రశ్నించాలి. ఎందుకంటే బెరయాలో ఉన్నటువంటి సంఘస్థులు పౌలు శీల చెప్పినటువంటి సంగతులు అలా ఉన్నాయో లేవో పరిశీలించారు. ఇక్కడ కూడా విశ్వాసాలుగా ఉన్న మనము దైవజనులుగా పెద్దలుగా ఉన్నటువంటి మనలను నడిపిస్తున్నటువంటి నాయకుడు మనల్ని హెచ్చరించినప్పుడు, మందలించినప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ఆ మాటకు లోబడాలి తప్ప మనము తిరిగి ఎదురు సమాధానము చెప్పకూడదు. అలా చెప్తే ఏమైంది? తన ప్రాణమే తీసుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోరాము చరిత్ర చూస్తే దేవుడు ప్రాణాపాయ పరిస్థితి నుంచి కూడా దేవుడు కాపాడగలడు. ఎప్పుడు కాపాడుతాడు అని అంటే, మన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన సమస్య ఏంటి దేవుడు అర్థం చేసుకుని చక్కటి మార్గాన్ని చూపిస్తాడు. చూద్దాం ఆ మాట చివరిగా. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనం చూడండి. 68వ అధ్యాయము ఇదిగోనండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడు అనంటే మా పక్షమున, నా పక్షం నిలబడ్డాడు. నువ్వు కూడా నమ్మితే నీ పక్షం నిలబడతాడు. నీ పక్షముగా నిలబడి ఏం చేస్తున్నాడంట? పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడు. అంటే పూర్ణ రక్షణ అంటే మనకి సగం రక్షణే ఉందనుకోండి, కొంచెమే ఉంది రక్షణ, కొంచెమే తెలుసుకున్నాం, ఇంకా ఏదో అపరాధం వల్ల మిగిలిన దాన్ని కోల్పోయాం. ఇప్పుడు కోల్పోయిన దాన్ని సంపూర్ణం చేసుకోవడానికి, సంపూర్తి చేసుకోవడానికి ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే పూర్ణ రక్షణ కలుగు చేసే దేవుడు మన పక్షంగా నిలుచున్నాడు. ఈయనకి ఎంత శక్తి ఉంది అని అంటే మరణము నుంచి తప్పించగలిగేటటువంటి అంత శక్తి దేవునికి ఉంది. మరి యెహోరాము ఏం చేయాలి? ఈ శక్తిని ఆశ్రయించాలా? ఆల్రెడీ ఇతను ముందు జీవితంలో చూశాడు. చూడకపోతే అది వేరేగా ఉండు. యెహోషాపాతు ద్వారా మార్గాన్ని చూపించి ఆ యుద్ధంలో చక్కటి విజయాన్ని ఇచ్చాడు. మరి అప్పటికైనా యెహోరాము మారాలి కదా. నాకు సమస్య వచ్చింది అని అంటే ఇదిగో యెహోవా దేవుని పక్షాన ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఏదో ఒక మార్గం దొరుకుతుంది అని వెళ్ళాలి. అలాంటి ఆలోచన లేకుండా తన పక్కనున్నటువంటి వ్యక్తి కూడా దైవజనుడి మాటల్ని వెటకారంగా తీసుకున్నాడు. తన జీవితం ఎంత వెటకారంగా తీసుకున్నాడో అదేవిధంగా సమూల నాశనం చేసేసాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నటువంటి మనల్ని నడిపిస్తున్నది ఎవరన్నది దేవుడు తన పక్షంగా నిలబెట్టుకుని దేవుడే మనతో మాట్లాడిస్తాడు. మాట్లాడినటువంటి మాటలను బట్టి మనం నొచ్చుకోకుండా ఇదిగో అయ్యో ఈరోజు వినపడినటువంటి వాక్యము, ఈ మాటల్లో నాది లోపం ఉందేమో, ఉంది కాబట్టి నేనేం చేయలేనంటే సరి చేసుకోవాలనేటువంటి సహృదయం మనందరికీ రావాలి. అది రానంత కాలము దేవుడు మనల్ని ఎన్నటికీ కూడా క్షమించడు. కాబట్టి యెహోరాము జీవితాన్ని బట్టి మనం చక్కటి విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి మరి ఆయన జీవితంలో ఆయనకు నచ్చినట్టుగా తల్లిదండ్రులు అనుసరించినటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళకోకుండా మనము కూడా దేవుని వాక్యము చేత జాగ్రత్త పడి దేవుని కొరకు మరింత ఉన్నతంగా దగ్గరగా జీవించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వారం మరి మరొక రాజు యెహూ